ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుంచి ఆర్డీఓ వినతులు స్వీకరించారు. ప్రజా వినతులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కావున సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి రెగ్యులర్గా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు సోమవారం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఈరోజు కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ డివిజనల్ లెవెల్ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా వారి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనకి ఎప్పటికప్పుడు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడే క్వాలిటేటివ్గా రిడ్రెస్ చేసి వారి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా రిడ్రెస్లు చేయడం జరిగింది. మీదట వచ్చే గ్రీవెన్సెస్ కూడా ఎప్పటికప్పుడు విచారణ జరిపి వారికి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇది ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎఫెక్టివ్గా బాగా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.